హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద ట్రేడింగ్ వెల్స్. సో ఇవాల్టి వీడియోలో మనం కన్సిస్టెన్సీ రూల్ గురించి తెలుసుకుందాం. సో చాలా మంది ఫండెడ్ అకౌంట్స్ తీసుకుంటారు. అదే ఫండింగ్ పిప్స్ లాంటిది, ఇన్‌స్టాంట్ ఫండింగ్ లాంటి, కోడ్ ఫండెడ్ ఇలాంటి ఫండెడ్ అకౌంట్స్ ఉంటాయి కదా! ఇవి తీసుకుంటారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2 క్లియర్ చేశాక మాస్టర్ అకౌంట్ అనేది దొరుకుతుందో, ఇప్పుడు వాళ్ళకి ఒక పే ఔట్ దగ్గర ఒక రూల్ అనేది ఉంటుంది. ఆ రూల్ పేరే కన్సిస్టెన్సీ రూల్. సో ఈ రూల్ ఏంటంటే ఎప్పుడైతే మీరు పే ఔట్ తీసుకుంటున్నారో అప్పుడు పే ఔట్ తీసుకున్నప్పుడు మీకు ఒక కండిషన్ అనేది ఉంటుంది. సో మీ ప్రాఫిట్స్ ఏదైతే ఉందో దాంట్లో 30% ప్రాఫిట్ అనేది కన్సిస్టెన్సీ రూల్‌గా మెయింటైన్ చేయాలి. సో ఎలా అనంటే ఒక ఎగ్జాంపుల్‌తోని చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక ఫండెడ్ అకౌంట్ ఉంది. దాని యొక్క కన్సిస్టెన్సీ స్కోర్ వచ్చేసి 30%. ఓకే. సో మీరు ఫేజ్ 1, ఫేజ్ 2 క్లియర్ చేశారు. మాస్టర్ అకౌంట్స్‌లో మీరు $350 ప్రాఫిట్ చేశారు. అండ్ ఎప్పుడైతే మీరు పే ఔట్ తీసుకునేటప్పుడు $350కి 30% ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. సో నేను చూస్తాను. సో 350, 30. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 105 అంటే ఎప్పుడైతే మీరు పే ఔట్ తీసుకుంటున్నారో మీరు డైలీ ఒక ప్రాఫిట్ అనేది చేస్తారు. సో ఆ ప్రాఫిట్‌లో డైలీ ప్రాఫిట్ వచ్చేసి $105 కంటే ఎక్కువ ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే 1లో 100 చేశారు. డే 2లో 50 చేశారు. డే 3లో 25 చేశారు. డే 4లో 75 చేశారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 4 డేస్ మనం యాడ్ చేస్తే ఇది 250 అవుతుంది. సో ఈ 4 డేస్ చూసుకుంటే మన కన్సిస్టెన్సీ డైలీ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది $105 కంటే ఎక్కువ ఉండొద్దు. సో మనం చెక్ చేసుకుందాం. డే 1లో 100 లెస్ ఉంది. డే 2లో 50 తక్కువనే ఉంది. డే 3లో 25 తక్కువనే ఉంది. డే 4లో 75 తక్కువనే ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం ఎలిజిబుల్ ఉంటాం విత్‌డ్రావల్‌కి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక రోజు 105 కంటే ఎక్కువొచ్చింది. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. 350 తీసేస్తాను. సో ఇది 150 కదా! సో ఒక రోజు మీకు $120 అనేది వచ్చింది. సో 150 ఇంకో దాంట్లో 50 వచ్చింది. ఇంకో దాంట్లో 20 అనేది వచ్చింది. ఇంకొక రోజు మీరేం చేశారు $10 అనేది ప్రాఫిట్ చేశారు. సో ఓవరాల్‌గా మనకి ఎంతొస్తుంది? $350 అనేది వస్తుంది. అవునా? సో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఓవరాల్‌గా మన ప్రాఫిట్ ఎంత? 350. నెక్స్ట్ డే మనం పే ఔట్‌కి అప్లై చేస్తాం. సో పే ఔట్‌కి అప్లై చేసేటప్పుడు వాళ్ళేం చేస్తారు? వాళ్ళ యొక్క ఫండెడ్ అకౌంట్స్‌ది యొక్క కన్సిస్టెన్సీ స్కోర్ అనేది ఉంటుంది. ఆ స్కోర్ 30% అనుకోండి. సో ఓవరాల్‌గా మీ ప్రాఫిట్ 350. సో 30% కాబట్టి డైలీ ప్రాఫిట్ షుడ్ నాట్ బి మోర్ థాన్ $105 అంటే మనం చెక్ చేసుకుందాం. సో డే 1లో ఎంత వచ్చింది? $120 వచ్చింది. 120 ఈస్ గ్రేటర్ థాన్ 105. ఇక్కడ ఏమైంది? కన్సిస్టెన్సీ రూల్ అనేది బ్రేక్ అయింది. సో ఇలా ఇర్రెగ్యులర్‌గా ప్రాఫిట్ అనేది చేస్తున్నారు కాబట్టి రూల్ అనేది బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఏదైతే పే ఔట్‌కి ఎలిజిబుల్ ఉందో అప్పుడు అది పే ఔట్ అనేది రాదు. సో పే ఔట్ ఎప్పుడొస్తది? మళ్ళీ మీరు ఆ కన్సిస్టెన్సీ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు రీబిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 350 కదా! సో నెక్స్ట్ డే మీరేం చేశారు? ఒక $110 ప్రాఫిట్ చేశారు. ఓకేనా? సో $110 ప్రాఫిట్ చేశారంటే టోటల్‌గా ఎంత అవుతుంది? సో ఇక్కడ మనకు ఓవరాల్ ఎంత వస్తుంది? $460 అనేది ప్రాఫిట్ అనేది చేశాం. సో ఎన్ని డేస్‌లో? 1, 2, 3, 4, 5, 6, 7, 8 డేస్‌లో మనం $460 అనేది ప్రాఫిట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనంటే ఈ యొక్క $460 ఏవైతే ఉందో మీరు పే ఔట్ తీసుకుంటున్నారు. సో పే ఔట్ తీసుకుంటే నా డైలీ ప్రాఫిట్ ఎంతనో చెక్ చేసుకోవాలి. సో నేనేం చేస్తాను జస్ట్ 460, 30 డివైడెడ్ బై సో డైలీ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది $138 కంటే ఎక్కువ ఉండొద్దు. సో మనం ఇప్పుడు చెక్ చేసుకుందాం. సో డే 1లో 120 లెస్ అప్రూవ్డ్. డే 2 50, డే 3 20, డే 4 75, 50, 20, 10, 110. సో ప్రతి నంబర్ ఆఫ్ డేస్ మీరు ప్రాఫిట్ చేసిన రోజులన్నీ $138 కంటే తక్కువనే ఉంది. సో మీరు ఈ పే ఔట్ ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు ఎలిజిబుల్. ఇలాగా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు విత్‌డ్రాల్ చేసేటప్పుడు రాకూడదనంటే అకౌంట్ స్టార్ట్ చేసే ముందే కన్సిస్టెన్సీ స్కోర్ అనేది చెక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ స్కోర్ చెక్ చేసుకున్నాక మీరు ఒక ఐడియల్ నంబర్ అనేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను $500 ప్రాఫిట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ $500 ప్రాఫిట్. నెక్స్ట్ మీరు ఎన్ని డేస్‌లో చేయాలనుకుంటున్నారు? సో అది చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 9 డేస్‌లో చేయాలనుకుంటున్నాను. సింపుల్‌గా నేనేం చేస్తానంటే కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని సో ఫస్ట్ నేనేం చేయాలి? $500కి 30% ఎంత అని చెక్ చేసుకోవాలి. సో $150 అంటే $150 అనేది డైలీ అంత ప్రాఫిట్ కంటే ఎక్కువ ఉండదు. సో నేను ఇంకోటి ఏం చేస్తున్నాను 500 సో ఇక్కడ చూసినట్టయితే 9 డేస్‌లో నేను ప్రాఫిట్ చేయాలనుకుంటే ప్రతి డే $55 అనేది నేను ప్రాఫిట్ చేయాలి. సో ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఫాలో చేసుకోండి ఇప్పుడు. మీరు డైలీ చేసేటప్పుడు నా ప్రాఫిట్ ఏదైతే ఉందో $60 కంటే ఎక్కువ ఉండొద్దు. అండ్ ఒకవేళ 60 ఎందుకు పెడుతున్నానంటే మనకు పర్ డే ఎంత ఉండాలి? 150 అనేది కన్సిస్టెన్సీ స్కోర్ కదా! సో నేనేమంటున్నాను 60 డేస్ తీసుకోండి. $60 తీసుకున్నారనుకోండి 8-9 డేస్‌లో మీరు కవర్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ మీరు స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఇంకో 2, 3 డేస్ యాడ్ అవుతుంది కాబట్టి అది మేనేజ్ అయిపోతుంది. సో ఇలాగ మనం ఫోకస్‌గా థింగ్స్ అనేది ఫస్టే ప్లాన్ చేసుకొని చేసుకుంటా వెళ్తుంటే పే ఔట్ దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. చూసారు కదా! ఇలా సింపుల్‌గా కన్సిస్టెన్సీ స్కోర్ అనేది మేనేజ్ చేసుకోవడం ఎలానో. సో ఇలానే మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఇప్పుడే లైక్ చేసి ఫాలో అవ్వండి. ట్రేడింగ్ వెల్స్ హైదరాబాద్.